అయితే ఇది చాలా రేర్ గా వేస్తా ఉంటారు, తక్కువ మంది రైతులు వేస్తా ఉంటారు. అయితే దీనికి డిమాండ్ ఎప్పుడు కూడా డిమాండ్ బాగుంటుంది, ఎప్పుడు కిలో 20 రూపాయలకు తక్కువ అయితే ఉండదు. నీళ్లు పుష్కలంగా ఉన్నటువంటి ఉంటే మాత్రం మనం ఎప్పుడైనా కానీ దీన్ని సాగు చేసుకోవచ్చు. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఈరోజు మనం ఈ పంట గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ మొక్క చాలా మందికి తెలుసు అనుకుంటా. ఇది వచ్చేసి మనకు చామ దుంపలు మనకు తెలియని వాళ్ళంటూ లేరు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన పంటనే. అయితే ఇది చాలా రేర్ గా వేస్తా ఉంటారు, తక్కువ మంది రైతులు వేస్తా ఉంటారు. అయితే దీనికి డిమాండ్ ఎప్పుడు కూడా డిమాండ్ బాగుంటుంది, ఎప్పుడు కిలో 20 రూపాయలకు తక్కువ అయితే ఉండదు. అయితే ఈ చామ దుంపలో మనకు ఎక్కువగా ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే విధంగా పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని రకాలు కలిసి ఉంటాయి కాబట్టి తినడానికి కూడా చాలా ఆరోగ్యకరమైన వెజిటేబుల్ అన్నట్టు. తర్వాత ఇది వచ్చేసి మనకు ఈ పంట సాగు చేసుకోవడానికి మనం జూన్ నుంచి జూలై, ఆగస్టు వరకు కూడా మనం నాటుకోవచ్చు విత్తనం. అయితే ఎలాంటి భూములు ఈ యొక్క పంటకు అనుకూలమైనవి అంటే నీరు నిలవనటువంటి భూములు, ఎక్కువగా ఎర్ర నేలలు అయితే చాలా మంచిది ఈ యొక్క పంట సాగు కోసం. ఎందుకంటే ఇది దుంప జాతిది కాబట్టి కొంచెం ఇసుక కలిసినటువంటి ఎర్ర నేలలు అయితే చాలా అనుకూలమైన పంటలు. అయితే నీళ్ళైతే నిలబడకుండా ఉండాలి. pH అన్నది 6.5 నుంచి 7.5 వరకు, 6.5 నుంచి 7.5 వరకు ఉండొచ్చు. అలాంటి భూములు అయితే చాలా అనుకూలమైనటువంటి భూములు. నీళ్లు పుష్కలంగా ఉంటే మాత్రం మనం ఎప్పుడైనా కానీ దీన్ని సాగు చేసుకోవచ్చు, ఏ నెలలో అయినా కానీ. తర్వాత దీనికి మనం ఎలా నాటాలి, ఏ విధంగా నాటుకోవాలి, నాటుకునే ముందు భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే, దీన్ని నాటడం కోసం మనం భూమిని 3 నుంచి 4 సార్లు బాగా లోదుక్కులు దున్నుకోవాలి. మట్టి అంతా బాగా లూజ్ గా చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక దీనికి ఎకరాకు ఎరువులు ఏంటిదంటే, ఇది దుంప జాతిది కాబట్టి మనం ఖచ్చితంగా సేంద్రియ పదార్థం కలిగినటువంటి ఎరువులు మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. మేమైతే సూపర్ డూపర్ బయోచార్ బేస్డ్ ఫామ్ యార్డ్ మాన్యూర్ ని మేము ఉపయోగిస్తాం. అలాంటి ఎరువులు మనం 5 నుంచి 6 టన్నుల వరకు వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరాకి. తర్వాత ఎంత సైజు దుంపల్ని మనం నాటుకోవాల్సి ఉంటుందో అంటే, చిన్న దుంపలు 50 నుంచి 60 గ్రాముల బరువు ఉన్నటువంటి దుంపల్ని నాటుకున్నట్లయితే మనకు విత్తనం అన్నది తక్కువ కాస్ట్ అవుతుంది. తర్వాత ఆరోగ్యకరమైన దుంపల్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. దుంప కుళ్ళు అలాంటివి ఏమీ లేకుండా ఉన్నటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి దుంపల్ని తీసుకొని సాలలాగా నాటుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ సాలుకు ఎంత దూరం ఉండాలి, ఒక సాలుకు అంటే ఒక లైన్ కి ఎంత దూరం ఉండాలి అంటే, ఒక లైన్ కి మనకు ఎటు లేదన్నా కానీ 2 ఫీట్ల దూరం ఉండాలి లైన్ కి. అదే విధంగా ఒక దుంపకి అంటే ఒక మొక్కకి ఎంత దూరం ఉండాలి అంటే, అట్లీస్ట్ 1 ఫీట్ దూరం ఉండాలి. మొక్కకి అంటే ఒక లైన్ లో మొక్కకి మనకు 1 ఫీట్ దూరం ఉండాలి. సాలుకు 2 ఫీట్ల దూరం ఉండేటట్లు మనం వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనికి ఎత్తుమడులు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లేదు వేసిన తర్వాత మనం ఎత్తుమడులు కట్టుకుంటే దుంప బాగా ఊరడానికి, ఆ యొక్క విస్తీర్ణం, ఆ యొక్క దుంపలు అన్నది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ఎక్కువగా పురుగులంటూ ఏమి ఎక్కువ ఆశించవండి. అంటే ఆకుమచ్చ తెగుళ్ళు ఒకటి వస్తే ఆశిస్తుంది, అది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తెగుళ్ళు అంటే ఏవి రావు, పచ్చ పురుగు ఎప్పుడైనా కనిపిస్తుంది, అది కూడా చాలా ఇది రానే రాదు, మొండి పంట అని చెప్పొచ్చు. నీళ్లు బాగుంటే సరిపోతుంది. నీళ్లు కూడా 6 తడులు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఎన్ని రోజులకు మనం హార్వెస్ట్ చేయొచ్చు అంటే, ఎన్ని రోజులకు మనకు పంట అన్నది రెడీ అవుతుంది పంట తీయడానికి అంటే, మినిమం 6 నెలలకి మనకు పంట అయితే మంచి పంట బాగా వస్తుంది. అయితే ఎకరాకి దిగుబడి ఎంత వస్తుంది? ఎకరాకి మనకు 6 నుంచి 8 టన్నుల వరకు మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అది కూడా మంచిగా ఇంకా మన సేంద్రియ పద్ధతిలో బాగా హెల్దీగా ఉండి, బాగా సాగు విధానంలో బాగా ఫాలో అయినట్లయితే 8 నుంచి 10 టన్నుల వరకు మనం దిగుబడి తీసే అవకాశం ఉంది. అయితే ఇంకా ఏంటిది అంటే, ఈ పంటను మనం ఇంటర్ క్రాప్ లాగా అంటే, ఇప్పుడు మేమైతే ఇక్కడ నిమ్మ తోటలో వేసుకోవడం జరిగింది. నిమ్మ చెట్ల మధ్య చాలా బాగా వస్తుంది. ప్రతి నిమ్మ చెట్లు అంటే నిమ్మ చెట్ల రోకి ఇంకొక రోకి 2 బెడ్లు చేసుకొని, ఒక్కొక్క బెడ్ మీద మేము 3 వరుసలు నాటుకోవడం జరిగింది. అట్లా 2 బెడ్స్ అంటే 6 వరుసలు నాటుకోవడం జరిగింది. ఆ విధంగా మేము నాటుకున్నాము. చాలా హెల్దీగా ఉంది. డ్రిప్ ద్వారా సాగు చేస్తా ఉన్నాం నీటిని. తర్వాత దీనికి మనం మెయిన్ గా దుంప
దుంపకుళ్ళు అది రాకుండా ఉండాలంటే ట్రైకోడెర్మా సూడోమోనాస్ తోటి విత్తన శుద్ధి చేసి నాటుకున్నట్లయితే మనకు తెగుళ్ళు అన్నది రాకుండా ఉంటాయి. మళ్ళీ మనం వీటికి కింద బలానికి బయో ఎంజైమ్స్, బయో ఫర్టిలైజర్స్ అలాంటివి, తర్వాత ట్రైకోడెర్మా సూడోమోనాస్ అలాంటివి వదిలినట్లయితే మనకు చాలా ఆరోగ్యకరంగా మంచి పంట, మంచి దిగుబడి వస్తుందండి. ఇది మనకు ఈ యొక్క చామదుంప సాగు విధానం. ఇది చాలా మందికి తెలియదు, బట్ చాలా ఈజీ పంట అండి. ఈ పంట వేసుకొని మీకు ఫస్ట్ మొదటగా మీ వరకు కొంచెం వేసుకొని చూడండి. బాగా అనిపిస్తే మీరు ఈ పంటను ఎకరాలలాగా సాగు చేసి మంచి లాభం పొందగలరని ఆశిస్తున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.